ఎరువుల యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే సమగ్ర ఎరువుల యాజమాన్యం పాటించినప్పుడే మనకు అనుకున్న దిగుబడులను సాధించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి సమగ్ర ఎరువుల యాజమాన్యంలో భాగంగా సేంద్రియ ఎరువులు, జీవన ఎరువులు, రసాయనిక ఎరువులు ఈ మూడింటిని కలగలిపి వాడుకోవాలి. సేంద్రియ ఎరువులు విషయానికి వచ్చినట్లయితే మనకి ఎకరానికి 2 నుంచి 3 టన్నుల పశువుల ఎరువు, మాగిన పశువుల ఎరువు వాడుకోవాలి. చివరి దుక్కులు వేసుకోవాలి. అది లభ్యం కాని పరిస్థితులలో మనకు చెరువు మట్టి కానీ, లేదా కోళ్ళ ఎరువు కానీ, లేదా వర్మీ కంపోస్ట్ కానీ కూడా మనం వేసుకోవడానికి ఛాన్స్ ఉంది. అలాగే మనకు జీవన ఎరువులైనటువంటి పిఎస్బి, ఫాస్ఫరస్ సాల్బులైజింగ్ బ్యాక్టీరియా, ఇది ఎకరానికి 2 కిలోలు మనం చివరి దిక్కులో సాళ్ళల్లో విత్తనం వేసే సాళ్ళల్లో వేసుకొని చేసుకున్నట్లయితే మనకు పొలంలో మనకు మట్టి ఏదైతే నేలలో లభ్యం కాని రూపంలో ఉన్న భాస్వరాన్ని మొక్కలకు లభ్యమగు రూపంలోకి మార్చడానికి ఈ పిఎస్బి అనేది ఉపయోగపడుతుంది. ఇది ఎకరానికి 2 కిలోలు వాడుకోవచ్చు. రసాయన ఎరువుల విషయానికి వచ్చినట్లయితే మనము కేవలం చాలా తక్కువ మోతాదులనే మనం ఈ నత్రజని ఎరువులని వాడడం జరుగుతుంది. కేవలం ఎకరానికి 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరాన్ని ఉపయోగిస్తాం. దానికి తగ్గట్టుగా చెప్పాలంటే 18 నుంచి 20 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఒక ఎకరానికి చివరి దిక్కులు వేసుకుంటే సరిపోతుంది. ఇది పెసర పంటకైనా, మినుముకైనా, కంది పంటకైనా కూడా ఇదే మోతాదులో వేసుకోవాలి. మనకు వీటితో పాటుగా మనకి ఏదైనా లోపం ఉంది అనుకున్నప్పుడు పొటాషియం ప్రతి 2-3 సంవత్సరాలకు ఒకసారి పొటాషియం సంబంధించిన ఫర్టిలైజర్ కూడా, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ కూడా ఎకరానికి 15 కిలోలు వేసుకుంటే మనకు ఎలాంటి ఇబ్బందులు పోషక లోపం అనేది కనబడదు. మొక్క పెరిగేటప్పుడు ఒకవేళ జింకు లోపం కానీ, తర్వాత పొటాష్ మనకు ఐరన్ లోపం కానీ కనిపించినప్పుడు ఈ పంటలలో జింకు లోపం కనబడితే జింక్ సల్ఫేటు 2% ఒక వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ప్రతి సంవత్సరం కనబడుతుంది అనుకున్నప్పుడు అది కూడా జింక్ సల్ఫైడ్ కూడా మనకు జింకును కూడా ఒక ఎకరానికి 15 కిలోలు వేసుకోవచ్చు చివరి దిక్కులు. అలాగే ఐరన్ డెఫిషియన్సీ కనబడుతుంది అన్నప్పుడు మనకు మొక్క పెరుగుదల దశలో, శాఖీయ దశలో ఐరన్ సల్ఫేట్ కూడా మనకు పిచికారీ చేసుకోవాలి 2%. అలాగే దీంతో పాటుగా మనకు సిట్రిక్ యాసిడ్ కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఇది కూడా మనం దీని నుంచి బయటపడవచ్చు. అలాగే మనం కలుపు యాజమాన్యం కూడా చాలా ఇంపార్టెంట్. ఏదైనా పంటలో మనం కలుపు సరిగా యాజమాన్య చర్యలు చేపట్టకపోతే ఖచ్చితంగా లాస్ అనేది జరుగుతుంది. ఈ అపరాల పంటలలో కూడా 30 నుంచి 70% వరకు మనం లాస్ అనేది గమనించడం జరిగింది. ఈ పంటలలో విత్తనము పొలంలో పెట్టిన తర్వాత 48 గంటల లోపు కలుపు మందును పిచికారీ చేసుకోవాలి. ఈ కలుపు మందులు ప్రీ ఎమర్జెన్సీ కలుపు మందులు, పోస్ట్ ఎమర్జెన్సీ కలుపు మందులు అని 2 రకాలు. అంటే విత్తనం పెట్టినప్పుడు మనం కొట్టే మందులను ప్రీ ఎమర్జెన్సీ కలుపు మందులు అంటారు. దాని తర్వాత 15 నుంచి 20 రోజులకు కలుపు 3 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు కొట్టుకునే మందులను పోస్ట్ ఎమర్జెన్సీ కలుపు మందులు అని చెప్పడం జరుగుతుంది. ఈ ప్రీ ఎమర్జెన్సీ కలుపు మందులు విత్తనం పెట్టిన 48 గంటల లోపు భూమి తడిగా ఉన్నప్పుడు మాత్రమే ఇవి పిచికారీ చేసుకోవాలి.